నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఉగాది విశిష్టత మరియు రాశి ఫలాల గురించి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. గురువు గారు, ఉగాది పంచాంగం ప్రకారం సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ముందుగా మనం ప్రతిసారి ఆదాయ వ్యయాలు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తే ప్రయత్నం చేద్దాం. వీరికి 5 ఆదాయం 5 ఖర్చు, 7 అవమానం 7 గౌరవం, 2 ఈక్వల్ గా ఉన్నాయి. యాక్చువల్ గా సింహరాశి వారికి ఉన్నటువంటి ప్రభావమే గత సంవత్సరంలో అందరూ కూడా అష్టమ శని భయపెట్టిన వాళ్ళు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అష్టమ శని మీకు భయం, అష్టమ శని మీకు నాశనం, అష్టమ శని మీకు నష్టం చెప్పినటువంటి వాళ్ళు నేనైతే చెప్పలేదు. అష్టమ శని మీకు యోగకారకుడే. అదేంటండి నష్టం అంటారంటే, ఒకటి వేడిగున్న పదార్థాన్ని కావాలని గిన్నె పట్టుకోకుండా నువ్వు వేరే గుడ్డతో పట్టుకోరని ఆయన చెప్తాను. ఇప్పుడు వేడి ఉందని ఏమంటారు, యాక్చువల్గా నీ జాతకంలో వేడి గిన్నెని పట్టుకుంటాను ఉంది, నేను మధ్యలో గుడ్డ పెడుతున్నాను, నేను ఆ గుడ్డతో పట్టుకో, నీకు యోగం ఉంటుంది అని చెప్తాను. ఈ అష్టమ శని ఎక్కడ ఉన్నాడంటే గురుస్థానంలో ఉన్నాడు. గురువు దగ్గర ఉన్నటువంటి శని ఎప్పుడు కూడా నెగిటివ్ ఇవ్వడు. మేబీ ఈజ్ నాట్ గివింగ్ పాజిటివ్. అతను పాజిటివ్ ఇవ్వకపోవచ్చు కానీ నెగిటివ్ అయితే ఇవ్వడు. దానివల్ల నష్టం లేదుగా. పాజిటివ్ నెగిటివ్ లేనప్పుడు మంచిదేగా, చెడ్డవాడు చెడు పని చెప్పి చాలుగా. కాబట్టి అలా మీకు శని యోగకారకుడు అవుతాడు. ఈ లోపల గురుడు లాభంలోకి వచ్చాడు. వీరికి సింహరాశి వారికి లాభంలో గురుడు ఉన్నాడు. ఈ లాభస్థ గురుడు సువర్ణమూర్తిగా ఉన్నాడు, అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. అందుకే సింహరాశి వారు లాస్ట్ ఇయర్ లో ఇల్లు కొన్నారు, పొలం కొన్నారు, స్థలం కొన్నారు, సంతానమైంది, వివాహమైంది, విదేశీయానం ఉంది, ఉద్యోగానికి వెళ్ళారు. బోల్డ్ మందిలో సింహరాశి వారు ఉన్నారు. కావాలంటే మీరందరూ కూడా చెక్ చేసుకోవచ్చు. మరి ఈసారి కూడా అష్టమ శని ప్రభావమే అని చెప్తున్నారు. ఇక్కడ గురుడు ఇప్పుడు లాభంలో, ఇప్పటికీ జూన్ వరకు గురుడు లాభంలోనే ఉంటాడు. తప్పకుండా వీరికి జూన్ వరకు అనుకూలమైనటువంటి ధనము, కీర్తి, గౌరవము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, శుభకర సంతాన యోగము, కొత్త వస్తువులు కొనుగోలు చేయడము, విదేశాలు వెళ్ళడం, విదేశాల్లో స్థిర నివాసం, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, కోర్టు వాళ్ళ తొలగిపోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఆరోగ్య లాభం ఉంది, ఆయుష్ ఉంది, ఈ ఆస్తి పంపకాల లాభాలు ఉన్నాయి. రైతులకి మంచి 2 పంటలు బ్రహ్మాండంగా పండే అవకాశం ఉంది. మొదటి పంట, రెండో పంట 2 బలంగానే ఉన్నాయి. పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మత్స్యకారులకి లాభం ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి కూడా ఉంది. మరి వీరికి నష్టం లేదా అంటే ఎందుకు లేదు, ఇప్పుడు పుట్టుకొస్తుంది నష్టమేగా. జూన్ 2వ తేదీ నుంచి ఏవే చెప్పావు ఇందాక అవన్నీ రివర్స్ లో చూసుకోవాలి. మీరుగా ప్రతి ఒక్కటి దెబ్బ కొడుతూనే ఉంటుంది. జూన్ 2 నుంచి అక్టోబర్ 30 వరకు వీరు ఏ పని చేసినా ఆలస్యం, స్వయం కృతాపరాధం, కేవలం కామకూరమైనటువంటి అంటే కామతత్వం వల్ల వీరు కోరికల వల్ల నష్టపోతారు. అనవసరంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మద్యపాన సేవన చేయడం, వాహనాన్ని యాక్సిడెంట్ చేసుకోవడం, సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేని డ్రైవింగ్. ముఖ్యంగా ఏమిటంటారంటే చాలా చెప్తాను, మీకు చెప్తున్నాను నేను, మద్యపానం చేసిన కూడా చేయండి, నాకు అభ్యంతరం ఏం లేదు. చేసి నువ్వు ఎక్కడైనా చస్తే చావు, అంతవరకే. అంటే నువ్వు కొంపలో ఉంటావు, కొంపలో ఉండు. లేదా ఏదైనా పోయి నువ్వు ఇక్కడ చెత్త కుప్ప ఉంటుంది కదా, చెత్త కుప్ప దగ్గర పడుకో, ఎంగిలికి ఇస్త్రాకులు ఉంటాయి, ఆ ఇస్త్రాకులు కప్పుకొని పడుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ మందు కొట్టి నువ్వు బండి తీసుకొని బయటికి రా, నీ వల్ల ఇంకొకరి మరణానికి నువ్వు కారణం అవుతున్నావు. అప్పుడు నీ కుటుంబం వీధిన పడుతుంది, నీ వల్ల ఇంకొక కుటుంబం వీధిన పడుతుంది. అలాగే నీ బతుక్కి నీకే అర్హత లేదు బతకడానికి, ఇంకోళ్ళని చంపే అర్హత నీకు ఎక్కడిదిరా. కాబట్టి నువ్వు మందు కొట్టినవాడు మందు కొట్టినట్టే ఉంటావు. నీ చావు నువ్వు చావు, ఇది నేను డైరెక్ట్ చెప్తాను. నీ చావు నువ్వు చావు. మానవంటే మానరు. మానడానికి కోసం ప్రభుత్వం దీన్ని నిషేధం చేయొచ్చుగా. మందు కొడితే రోగం వస్తుంది చెప్తున్నావు, దమ్ము కొడితే రోగం వస్తుంది చెప్తున్నావు, పాన్ తింటే రోగం చెప్తున్నావు, పాన్ మసాలా రోగం అంటున్నావు. ఇవన్నీ తయారు చేసేది ప్రభుత్వం వాళ్ళు. ఇవి తయారు చేసి మనిషి రోగం వస్తే మిడిల్ క్లాస్ వాళ్ళకి వచ్చేసి ఆరోగ్య పథకం అని, హై లెవెల్కి వచ్చేసరికి గొప్పతనంతో వాళ్ళు ఫ్రీగా చేస్తున్నావు. మిడిల్ క్లాస్ వాడు చచ్చిపోతున్నాడు, వాడు కట్టలేక. ఆ ఇన్సూరెన్స్ ఇవ్వడు, ఇది తీసుకోవడానికి చావలేక, అంటే చావలేక బతకలేక చచ్చిపోతున్నారు. మరి ఎందుకు, ఎట్లాగో మానేరు కదా. కాబట్టి నువ్వేంటో చావుతోడు తావు, నువ్వు తాగి నువ్వు తావు, కానీ బయటికి వచ్చేసి ఇంకోని చంపేటువంటి అర్హత నీకు లేదు. కాబట్టి ఎందుకంటే నువ్వు ఆల్రెడీ కుక్కవి, నీ కుక్కకి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి జాగ్రత్తగా నీ అంతవరకు నువ్వు ఉండు, నీకు దొరికిన బొక్కనే కొరుక్కుంటూ కూర్చో, కానీ ఇంకొకరి దగ్గర రాకని చెప్తాను నేను. ఎందుకు సార్ ఇలా చెప్తున్నాను అంటే, ఈ మధ్య దాదాపుగా బస్సులు కాలిపోయిన విషయంలో కానీ, యాక్సిడెంట్ అయిన విషయంలో కానీ, మొన్న జరిగినటువంటి మన బాలకృష్ణ గారి దగ్గర జరిగినటువంటి యాక్సిడెంట్ కానీ, వీళ్ళందరూ కూడా తాగుబోతూ చేసినటువంటి యాక్సిడెంట్లే. మీకు 100కి 99.9% మీకు మద్యపానం సేవలు చేసిన వాళ్ళ యాక్సిడెంట్ తప్ప, బస్సు డ్రైవర్లు కానీ, లారీ డ్రైవర్లు కానీ అందరూ కూడా వీళ్ళు చేసినటువంటి ప్రమాదం తప్ప, కేవలం 1%, 2% మాత్రమే వాళ్ళకి వాళ్ళ నిద్రమత్తులోనో డ్రైవింగ్లో ప్రాబ్లం వచ్చేసి జరిగింది తప్ప, మీతో అంతా కూడా మద్యపానం జరిగినాయి. ఇది కాదని చెప్పండి గవర్నమెంట్ని. ఐ విల్ ప్రూవ్ దట్. నేను ప్రూవ్ చేస్తాను. ఎలా ప్రూవ్ చేస్తా, ఏం ఎక్కర్లేదు, మనకి నెట్లో కొట్టి వచ్చేస్తుంది. కాబట్టి అటువంటివి నేను చూస్తే ఇంత ఘాటుగా చెప్పాల్సి వస్తుంది. సరే, ఏదైనా మన విషయం జాతకంలోకి వద్దాం. మనం సింహరాశి వారికి జూన్ టు అక్టోబర్ వరకు మాత్రం ఇటువంటి పరిస్థితి కొద్దిగా ఎక్కువగా ఉంది కనుక జాగ్రత్త. తర్వాత మన నవంబర్ డిసెంబర్లో వీరికి బాగుందంటే అక్కడ జన్మంలోకి వస్తాడు.
అక్కడ జన్మంలోకి వచ్చినప్పుడు గురుడు మంచివాడు కాదు, కానీ అక్కడ కుజుడితో గురుడు కలిసిన వల్ల వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి, వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, వివాహము, సంతాన యోగము, విదేశీయానము, విద్యలో రాణిని పొందుకునే అవకాశం, శత్రునాశనాన్ని పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఇలాంటివన్నీ కూడా వీరికి మళ్ళీ జనబిల్లో కూడా ఉంటాయి. బట్ ఏదేమైనా ఏ తర్వాత 50% వీరికి లాభ నష్టాలు ఈ సంవత్సరంలో పరాభవ సంవత్సరంలో ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అక్కడ కూడా మనకి 5, 5, 7, 7 కనిపించింది. ఇక్కడ కూడా ఫలితాలు 50-50గానే కనబడుతున్నాయి. మరి ఆంజనేయ స్వామిని ఎక్కువగా మీరు ఆరాధన చేసిన తర్వాత లక్ష్మీదేవిని, దుర్గాదేవిని ఎక్కువ పూజించిన వీరికి అనుకూలమైన శుభ ఫలితాలు ఉంటాయి. తప్పకుండా ఏదైనా క్షేత్ర దర్శనం చేయడం, శివాలయ దర్శనం చేసుకోవడం వల్ల కూడా వీరికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. శుభం. ధన్యవాదాలు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.